రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా సహజం. కాని కొన్నిసార్లు ఒక నియోజకవర్గం ఇచ్చే తీర్పు కేవలం అంకెలు కాదు, అదొక బలమైన సందేశం. ఈరోజు మన విశ్లేషణలో మేడ్చల్ నియోజకవర్గం చెప్పిన ఆ సందేశాన్ని డేటా సహాయంతో ఎలాంటి పక్షపాతం లేకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పరిపాలనకి, ప్రజలు ఇచ్చే తీర్పుకి మధ్య ఉన్న సంబంధమేంటి లోతుగా చూద్దాం. మనం ఈ విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా మేడ్చల్లో అసలు వాస్తవ పరిస్థితి ఏంటో చూసి అక్కడ్నుంచి భవిష్యత్ పరిపాలన ఎలా ఉండాలనే ఒక స్పష్టమైన మార్గం వైపు వెళ్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ఏ రాజకీయ విశ్లేషణైనా సరే క్షేత్రస్థాయి వాస్తవాలతోనే మొదలవ్వాలి. కాబట్టి ముందుగా మనం మేడ్చల్ ప్రాంతం యొక్క స్వభావాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని ఓసారి చూద్దాం. మేడ్చల్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది పూర్తిగా పట్టణ ప్రాంతం కాదు, అలానే పూర్తిగా పల్లెటూరు కూడా కాదు. జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డులు, చుట్టూ ఉన్న గ్రామీణ మండలాలు రెండూ కలిసి ఉంటాయి. ఈ మిశ్రమ స్వభావమే ఇక్కడి రాజకీయాలను చాలా క్లిష్టంగా, ఆసక్తికరంగా మారుస్తుంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య సుమారుగా 4,32,000. అంటే దాదాపు అంతమంది ప్రజల జీవితాలను, వాళ్ల భవిష్యత్తును ఇక్కడి పరిపాలన ప్రభావితం చేస్తుంది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇక్కడి సామాజిక సమీకరణాలు చూస్తే బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్లతో పాటు రెడ్డి, ముస్లిం, ఎస్సీ వర్గాల ప్రభావం కూడా చాలా కీలకం. అంటే ఏ పార్టీ అయినా గెలవాలంటే ఈ వర్గాలన్నిటినీ కలుపుకుని ముందుకు వెళ్లాల్సిందే. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడే 100కు పైగా మురికివాడలు. దీని అర్థమేంటంటే అభివృద్ధి ఫలాలు సరిగ్గా అందని జనాభా, కనీస వసతులు కూడా లేని జనాభా ఎంత పెద్ద సంఖ్యలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే నియోజకవర్గ ప్రజల గుండెల మీద ఒక పెద్ద కుంపటిలాంటిది జవహర్ నగర్ డంప్యార్డ్. ఇది కేవలం ఒక పర్యావరణ సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ల జీవించే హక్కునే ప్రశ్నిస్తున్న ఒక అతి పెద్ద సవాల్. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ సామాజిక, భౌగోళిక పరిస్థితుల మధ్య 2023 ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయి? ఆ తీర్పు మనకు ఏం చెబుతోంది? ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం. ఈ చార్ట్ ఒకసారి చూడండి. మార్పు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. 2018తో పోల్చి చూస్తే అధికార పార్టీ ఓట్ల శాతం దాదాపు 8.5% తగ్గింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 12% పెరిగింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రకంగా రాజకీయ భూకంపం లాంటిది. మన విశ్లేషణలో అన్నింటికన్నా కీలకమైన అంకె ఇది. 2018లో గెలుపు మెజారిటీ దాదాపు 88,000. అదే 2023 వచ్చేసరికి కేవలం 33,000కు పడిపోయింది. అంటే 54,000 మందికి పైగా ఓటర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇది చాలా స్పష్టమైన హెచ్చరిక. అసలు ప్రశ్నే ఇదే కదా, ఇంత పెద్ద మార్పు ఎందుకొచ్చింది? ఓటర్ల మనసులో ఏముంది? వాళ్లని ఇంతలా ప్రభావితం చేసిన అంశాలేంటి? పదండి ఇప్పుడు మరింత లోతుగా చూద్దాం. ఈ తీర్పు వెనుక ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. 1. స్థానిక సమస్యలను పట్టించుకోలేదనే భావన. 2. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరకపోవడం. 3. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలు దూరం జరగడం. 4. బలమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం. అన్నింటికన్నా ముఖ్యంగా యువతలో పెరిగిన నిరాశ, అసంతృప్తి. రాజకీయాలను కేవలం పైపైన వార్తల్లా చూడకూడదు, దాని వెనుకున్న వ్యవస్థాగత కారణాలను అర్థం చేసుకోవాలి. దానికోసం వ్యూహకర్తలు కొన్ని పద్ధతులను, ఫ్రేమ్వర్క్స్ని వాడతారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మొదటిది స్వాట్ విశ్లేషణ. చాలా సింపుల్. మన బలాలేంటి, మన బలహీనతలేంటి, మన ముందున్న అవకాశాలేంటి, మనకు ఎదురయ్యే ముప్పులేంటి అని విశ్లేషించుకోవడం. ఇది ఒక రకంగా మన రాజకీయ ఆరోగ్య పరీక్షలాంటిదన్నమాట. మేడ్చల్ విషయంలో చూస్తే సిట్టింగ్ మంత్రి కావడం, ప్రజల్లో గుర్తింపు ఉండటం లాంటివి బలాలు. కాని డంప్యార్డ్ లాంటి తీవ్రమైన స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాల్లో లోపాలు పెద్ద బలహీనతలుగా మారే. అదే సమయంలో ప్రజల్లో ఉన్న బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఒక పెద్ద ముప్పుగా తయారయింది. రెండవ ఫ్రేమ్వర్క్ VRIO అంటే మన దగ్గర ఉన్న వనరులు ఎంత విలువైనవి, ఎంత అరుదైనవి, ఇతరులు అనుకరించలేనివి ఏవి అని చూడటం. ఉదాహరణకి డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టగలరు,
కానీ ఒక పార్టీకి ఉన్న బ్రాండ్, ప్రజల్లో ఆ పార్టీకున్న గుర్తింపు అనేవి ఎవరూ అంత తేలిగ్గా కాపీ కొట్టలేని అరుదైన ఆస్తులు. వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో వ్యూహాలు వేయొచ్చు, విమర్శలు చెయ్యొచ్చు, కాని ఏ సంభాషణైనా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. ప్రతి ఒక్కర్నీ గౌరవించడమనేది మన రాజ్యాంగం మనకు నేర్పిన ప్రాథమిక విలువ. మన వ్యూహాలన్నీ ఈ విలువకు లోబడే ఉండాలి. ఇప్పటిదాకా మనం సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. ఈ విశ్లేషణ ఆధారంగా ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి, భవిష్యత్ పరిపాలన ఎలా ఉండాలి, ఒక బ్లూప్రింట్ చూద్దాం. దీనికి ఒక 4 దశల ప్రణాళిక అవసరం. మొదటిది, మాటలు కాదు చేతలు చూపించడం. ప్రజలు ఏ సమస్యలతో అయితే ఎక్కువగా బాధపడుతున్నారో వాటిపై వెంటనే పని మొదలుపెట్టాలి. రెండోది, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలి. మూడోది, కొత్త నాయకత్వాన్ని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలి. నాలుగోది, చాలా ముఖ్యం, నిందారోపణలో ఆపి పరిష్కారాల గురించి మాట్లాడాలి. ఉదాహరణకి, జవహర్ నగర్ డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టటం, వెనుకబడిన మండలాల్లో కొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఒక మంచి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం, ఇలాంటి పనులు ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి నిలబెడతాయి. ఈ మొత్తం విశ్లేషణ మనకు కొన్ని పెద్ద సూత్రాలను గుర్తుచేస్తుంది. ఆధునిక రాజకీయాల్లో ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి డేటా ఎంత ముఖ్యమో, వారి గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. ప్రజల నిరాశను, వాళ్ల ఆవేదనను అర్థం చేసుకుని దాన్ని క్షేత్రస్థాయిలో కనిపించే ఒక చర్యగా మార్చినప్పుడే నిజమైన నాయకత్వం నిలబడుతుంది. కాగితాలపై లెక్కలు, ప్రచార ఆర్భాటాలు కేవలం తాత్కాలికమే. ఈ రోజుల్లో ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి మనం డేటాను వాడుతున్నాం, కానీ అదొక పెద్ద బాధ్యత. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతితో సరైన ప్రయోజనం కోసం మాత్రమే వాడాలి. మన దేశ గోప్యతా చట్టాలు చెప్పేది కూడా ఇదే. టెక్నాలజీ అనేది ప్రజలకు సేవ చేయడానికే, వాళ్లని నియంత్రించడానికి కాదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు కూడా ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 008042041602 నంబర్కి కాల్ చేయండి. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.